ఖచ్చితంగా ఇక్కడ అబ్రహాం అయితే సంపూర్ణంగా దేవుని పైన విశ్వాసం ఉంచాడు. కానీ శారా తన గుడారంలో నవ్వుకుందట. అయితే మరుసటి ఏట వ్రాయబడింది 21వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నింద వంటి పరిస్థితి, నింద వంటి శ్రమ, గుడ్డు వంటి శ్రమ, ఎంతో ఇబ్బందికరమైనటువంటి శ్రమ, ఈ శ్రమ అంతటికీ కూడా నిర్ణయ కాలమున దేవుడు జవాబిచ్చాడు. కాబట్టి దేవుడికి వయసుతో సంబంధం లేదు, దేవుడికి పరిస్థితులతో సంబంధం లేదు, దేవుడికి ఆస్తితోనో ఐశ్వర్యాలతోనో వనరులతోనో సంబంధం లేదు. ఆయన మన ఎడల ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు కొద్దిపాటి శ్రమలు, కొద్దిపాటి ఇబ్బందులు, కొద్దిపాటి అవమానాలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా విశ్వాసంతో ఆయనను మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు తప్పక ఆ వాగ్దానాన్ని అనుభవించే వారమై అవుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.